హాయ్ అండి. నమస్తే అందరికీ. పార్ట్ 6 అండి. తిరుపతి వీడియోలో కృష్ణుడేంటని ఆలోచిస్తున్నారా? ఏమీ కాదండి. యాక్చువల్లీ ఇది ఎక్కడంటే మాకు డ్యూటీ పడిందని చెప్పాను గదండీ! వైకుంఠం టు క్యాంటీన్ దగ్గర. సో, అక్కడి నుంచి మమ్మల్ని వెహికల్స్‌లో ఒక్కొక్కసారి సర్వదర్శనం దగ్గర 300 వీఐపీ దర్శనం అలా పడుతూ ఉండేదండి డ్యూటీస్ అనేవి. సో, వీఐపీస్ డ్యూటీస్ దగ్గర ఆపోజిట్‌లో ఇలా మనకు కృష్ణుడి బృందావనం కనిపించిందండి. అక్కడ మనకి గోల్డ్ కలర్‌లో ఒక గోపురం కనిపిస్తుంది చూసారా? అదే లార్డ్ వెంకటేశ్వర ఉండే ప్లేస్ అండి. బ్యాక్ సైడ్ అనమాట ఇది. స్వామివారి పాదాలండి. శంకు చక్రం, నామాలు, ఆ పైన మనకి కృష్ణుడు కనిపిస్తున్నారు కదండీ! అలానే ఇక్కడ చూసారా గోమాత ఎంత అందంగా ఉందో. సడెన్‌గా చూస్తే ఎవరైనా రియల్ గోమాత అనుకుంటారండి. ఇది మేము ఆహ్, పైనుంచి తీసామనమాట. సో, దాని ఫ్రంట్‌కొచ్చామండి. సో, మొత్తం మెస్ ఉంది. లోపలికి వెళ్ళడానికి లేదు అని అనుకున్నాం. బట్ మా అదృష్టం ఏంటంటే ఆ రోజు సో, లాక్ ఓపెన్ చేశారు. ఇది ఔటర్స్‌కి ఎలో ఉండదండి. మేము సేవకులం కాబట్టి సో, మమ్మల్ని లోపలికి వెళ్ళమన్నారు. సో, వెళ్ళామనమాట. అక్కడ కనిపిస్తున్నారు కదండీ! సో, దర్శనానికి వెళ్ళే ముందు అందరూ అలా లైన్‌లో నించున్నారు. అంటే స్వామివారి దర్శనానికి దగ్గరగా ఉన్నారనమాట. సో, ఆ ఫ్రంట్‌లోనే ఈ బృందావనం ఉందండి. అంటే కృష్ణుడు ఉన్న ప్లేస్‌ని బృందావనం అని అంటాం కదా! సో, అందు గురించి అనమాట. ఇక్కడ చూసారా కలువ పూలు, రకరకాల మొక్కలు చాలా ఉన్నాయి. ప్లేస్ మాత్రం చాలా బావుందండి. సో, ముందుగా అయితే అంటే ఇది ఫస్ట్ రోజు తీసామనమాట. అప్పుడు లాక్ చేసింది. లోపలికి వెళ్ళడానికి లేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ సేమ్ డ్యూటీ పడింది మాకు. ఆ రోజు మాకు లాక్ రిలీజ్ చేశారనమాట. సో, లాక్ తీసుంది. లోపలికి వెళ్ళి మీరు చూడొచ్చన్నారు. బట్ భలే హ్యాపీ అనిపించిందండి. అంటే అనుకోకుండా మేము లోపలికి వెళ్ళి అన్నీ తీసామనమాట. మంచి చూసారా ఎంత అందంగా ఉందో? మీకు ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుందండి. సో, లోపలికొచ్చామండి. ఇక్కడ మాకు ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సో, ఆరెంజ్ కలర్ కలువ పువ్వండి. నేను ఫస్ట్ టైం చూసాను. నా షార్ట్ వీడియోలో ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఇదంతా కూడా తామర పువ్వులు. ఓకే అండి. ఇక్కడ కనిపిస్తుంది. బై మిస్టేక్ నేను లేదనుకున్నాను. సో, ఆరెంజ్ ఫ్లవర్ అనమాట. మొత్తం మా గ్రూప్ మొత్తం వచ్చామండి. సో, చూసారా అక్కడ ఎలా కనిపిస్తున్నారు అందరూ? ఫస్ట్ టైం నేను అక్కడి నుంచి వీడియో తీశానండి. తర్వాత దగ్గరికంట వచ్చాము. సో, చాలా బావుందండి. శంకు చక్రము, స్వామివారి పాదాలు, స్వామివారి నామాలు. సో, అమ్మ, మా ఫ్రెండ్ పార్వతి గారు. నెక్స్ట్ చూసారు కదా గోమాత ఎలా ఉన్నారో. కృష్ణుడండి. సో, చుట్టూరా వాటరు, రకరకాల ఫ్లవర్స్ అండి. చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా బావుందనమాట. సో, ఒక 1 అవర్ వరకు స్పెండ్ చేశామండి. మాడవీధికి బ్యాక్ సైడ్ అండి. మనం విడిగా దర్శనానికొస్తే నిజంగా చెప్తున్నానండి, ఇన్ని అందాలు మనం మిస్ అయిపోతాము. అంటే సేవకు రావడం వల్ల మనకి 7 డేస్ సేవ చేస్తాం కదండీ! మనకి టైం అనేది ఉంటుంది. అంటే మన డ్యూటీ దగ్గర కావచ్చు, మన డ్యూటీ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఇలా ఎన్నిటినో మనం చూడొచ్చండి. నాకైతే మాత్రం ఇదొక మంచి అనుభూతినిచ్చింది. మీలో ఎవరైనా సేవకెళ్ళుంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను చాలా వరకు తీయలేకపోయానండి. ఎందుకంటే కొంచెం వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల నాకు అవ్వలేదు. బట్ వీలున్నప్పుడు మాత్రం తీశానండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కృష్ణుడు ఎంత అందంగా ఉన్నారో చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మా గ్రూప్ మొత్తం కూడా ఫోటో దిగామండి. అలానే నా నెక్స్ట్ వీడియోలో అసలు స్వామివారికి ముందు మనం ఎవరి దర్శనం చేసుకోవాలన్నది నా వీడియోలో పెడతాను చూడండి. అంటే ఈ విషయం చాలామందికి తెలీదు. బట్ మీకు తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామికి ముందుగా మనం అంటే ఆ స్వామి కన్నా ముందు ఎవరిని దర్శించుకోవాలి? తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.